హలో వెల్కమ్ టు బీబీజీ మీడియా. బీజేపీ ఎన్నికల్లో 8 మంది గెలిచారు. అందులో ఫ్లోర్ లీడర్గా ఒకరిని రాజా సింగ్ అని అనుకుంటున్నారు. తనేనా లేకపోతే వేరే వాళ్ళ అనేది మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు బీజేపీలో 8 మంది సెలెక్ట్ అయ్యారు, గెలిచారు. ఇందులో రాజా సింగ్ గారిని ఫ్లోర్ లీడర్గా సెలెక్ట్ చేద్దామని అనుకున్నారని వార్త వచ్చింది. అది కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళని అంటున్నారు. తన ఎందుకు వద్దు, లేక వేరే వాళ్ళు ఏంటి అనేది చెప్పండి. నిన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది గెలవడం జరిగింది. నిజంగా కూడా గతంతో పోల్చుకుంటే కేవలం 2018 ఎన్నికల్లో కేవలం ఒక రాజా సింగ్ ఒక్కడు మాత్రమే గెలిచినట్టు విధానం. అయితే అప్పుడు ఒకటే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మళ్ళీ రఘునందనరావు గారు కానీ, ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు కానీ మొత్తం మళ్ళీ 2 సీట్లతో 3 స్థానాలకు వచ్చింది. ఇప్పుడు ఎన్నికల్లో ఆ 3 కాస్త 8 స్థానాల వరకు పెరిగింది. అంటే ఓట్ల శాతం చూసినా పెరిగింది, సీట్ల శాతం చూసినా కూడా పెరిగింది. అయితే శాసనసభలో ప్రతి పార్టీ నుంచి ఒక ఫ్లోర్ లీడర్ ఉండాల్సి ఉంటుందో, ప్రతి పార్టీ నుంచి ఒక రిప్రజెంట్, ఒక నాయకుడిగా అని చెప్పొచ్చు మన మామూలు వ్యవహారిక భాషలో ఉంటే. ఈ పార్టీ తరఫున మరి ఈ ఎల్పీ లీడర్ని ఎవరిని ఉంటారంటే ఎక్కువ శాతం సహజంగా గెచ్చేసేది అంటే రాజా సింగ్ పేరు వచ్చింది మొదట్లో కూడా, ఎప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ వచ్చిన రాజా సింగ్. ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే కావడం ఒకటి, ఇంకొకటి బాగా హిందూ పోలరైజ్ చేసుకుంటూ ఉండడం, ఖచ్చితంగా అందరూ ఓడిపోయినా కూడా ఆయన గెలిచి ఉండడం. దాంతో రాజా సింగ్కి ఒక అవకాశం ఉంది, సీనియర్ ప్రకారం చూసుకునే ఉంది. కానీ ఇప్పుడు తీరా లీడర్షిప్ అదే ఎల్పీ పోస్ట్ ఇవ్వడానికి ఇచ్చినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది ఒక వార్త. అధిష్టానం ఆలోచిస్తుంది ఏమిటంటే, రాజా సింగ్ కలిక్వల్గా తెలుగు మాట్లాడలేడు. తెలుగు భాష అనేది కొంచెం పట్టు లేనటువంటి విధానం. పైగా తాను కేవలం ఓల్డ్ సిటీ, ఆ నియోజకవర్గం, ఆ హిందూ మతం పోలరైజ్ ఉండడం వల్ల కొన్ని నెగిటివ్ సంకేతాలు వెళ్తాయో, రాబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. సో అలా కాకుండా ఇంకొకరిని ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇమీడియట్లీ రెండవ ఛాయిస్గా ఇక్కడ నిన్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి రమణారెడ్డి, కాట్పల్లి రమణారెడ్డి గారు కామారెడ్డిలో అక్కడ రేవంత్ రెడ్డిని ఓడించాడు, ఇటు కేసీఆర్ గారిని ఓడించారు. సో అతను కొంచెం ఆటోమేటిక్గా ఇద్దరు పెద్ద నాయకులు ఓడించినప్పుడు ఆయన నిజాయితీ అనేది ఒకటి ఉంది. ఏది ఇక్కడ రమణారెడ్డి గారిది, ఆయన డబ్బులు పంచకుంటాను, మందు పంచకుండా గెలిచాడని ఒక మంచి క్రేజ్ అవుతుంది. సో ఇద్దరు సీఎం క్యాండిడేట్లను ఓడించేందుకు ఈ ఘనత ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వాలనే అవకాశం. అప్పటికీ ఆయనకు అనుభవ రాహిత్యం ఉంది, ప్లస్ సబ్జెక్టు మీద అవగాహనలు కూడా కొంచెం అవకాశాలు ఉండవు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీని కానీ అధికార పక్ష పార్టీని కానీ పోలరైజ్ చేయాలన్నా, ప్రశ్నించాలన్నా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. సో దాంతో కూడా కొంచెం నాలెడ్జ్ అంటే అనుభవంతో ఉన్నటువంటి ఉంటే బాగుండే. కానీ ఇది మొదటిసారికి ఎన్నికైంది కాబట్టి అతనికన్నా ఇంకొక ఛాయిస్, మళ్ళీ ఒక ఛాయిస్ వస్తుంది. రకరకాల కుల సమీకరణాలు కానీ రకరకాల విధానాల్లో చూస్తే ఇప్పుడు ఇంకొక పేరేంటి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేకు మహేశ్వర్ రెడ్డి గారికి బహుశా బీజేపీ ఎల్పీ లీడర్ పోస్ట్ ఇస్తుండొచ్చు అనేది ఒక అవగాహన. సో మొత్తం మీద ఆ పేరు ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల సమీక్ష అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాట్లు ఇవన్నీ కూడా సమీక్షించడానికి వచ్చే వారం అమిత్ షా గారు హైదరాబాద్కు పార్టీ ముఖ్య నేతల కార్యవర్గ సమావేశం ఉన్నట్టు, దాంట్లో విధి విధానాలు ప్రకటిస్తూనే ఎల్పీ లీడర్ పోస్టు కూడా ఫైనల్ చేస్తారని ఒక వార్త ఉంది. మొత్తం మీద వాస్తవానికి సీనియారిటీ ప్రకారం చూసుకుంటే రాజా సింగ్ గారికే రావాల్సి ఉండే, కానీ అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, ఇంకా అతనికి ఒకే అంటే వర్గానికి ప్రతినిధిగా కనపడడం, దాంతోపాటు ఇలా కేసులు ఉండవు, అదొకటి మైనస్ అయి ఉంది. ఇంకొకటి రాజా సింగ్ గారికి ఇది కన్నా ఇంకా కొంచెం మంచి పోస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ తరఫున మంచి కీ రోల్ ఇస్తారు, కీ పోస్ట్ కూడా ఇస్తారని కూడా అనుకుంటున్నారు. సో మొత్తం మీద ఈ ఎల్పీ పోస్టు ఒకవేళ అసెంబ్లీలో ఉన్నటువంటి పోస్టు లేకపోతే రాజా సింగ్ ఏ విధంగా న్యాయం చేయాలి అనేది గతంలో మనం చూసాం. బండి సంజయ్ గారిని ఇక్కడ పార్టీ అధ్యక్ష స్థానం తీసేసినప్పుడు మరి అతన్ని న్యాయం చేకూర్చడం కోసం అతన్ని బుజ్జగించే ఉద్దేశంతో ఢిల్లీ స్థాయిలో, కేంద్ర స్థాయిలో పార్టీ కార్యదర్శిగా తీసుకోవడం మనం చూసాం. అదేవిధంగా రాజా సింగ్ కూడా ఏదన్నా మంచి అవకాశం ఇచ్చి, ఎందుకంటే మనకు తెలుసు ఉత్తరప్రదేశ్లో యోగి కూడా ఎట్లా హిందూ పోలరైజ్ చేసుకుంటూ ఉంటాడో, మనకు తెలుగు కానీ తెలంగాణ ప్రాంతం చూస్తే
రాజా సింగ్ కూడా అలాగే ఉంటాడు. సో అలాంటి మంచి నాయకుడిని వదులుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడరు. ఎందుకంటే రాష్ట్రమంతా కూడా అందరూ ఓడిపోయినా ఆయన ఒక్కడే గెలిచాడు. సో అందుచేత రాజా సింగ్ గారికి కేంద్ర కమిటీలో ఎక్కడికైనా స్థానం ఇస్తూ ఇక్కడ అసెంబ్లీకి మాత్రం బహుశా ఎక్కువ మహేశ్వర్ రెడ్డి గారికి పోస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనం అంచనా వేస్తున్నాం. మేబీ మహేశ్వర్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి శ్రావణ్ గారి మాటలలో. మరిన్ని వార్తలతో మీ ముందుంటారు. నమస్తే.